కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రతి దాంట్లో కూడా ప్రతి ఒక్కరికి కూడా అన్యాయమే జరుగుతుంది. అటు రైతు భరోసా మొదలుకుంటే చిన్న చితక ఎవరైతే చిన్న పనులు చేసుకుని ఉండడం జరుగుతుందో, అటు బీఆర్ఎస్ హయాంలో ఏదైతే టెండర్స్లో పాల్గొనే విధంగా అందరికీ కూడా కొన్ని రూల్ ఆఫ్ రిజర్వేషన్ కావచ్చు, తక్కువగా డిపాజిట్ చేసే విధంగా ఈఎండి ఇవ్వడం జరిగింది. కానీ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంలో ఇక్కడ కాంగ్రెస్ హయాం వచ్చిన తర్వాత కూడా చాలామంది బతుకులు చిరిగిపోవడం జరిగింది. జియో 17 ద్వారా చాలామంది చిన్న మధ్యతరగతి కాంట్రాక్టర్లు అందరూ కూడా టెండర్లు వేసుకోలేని పరిస్థితి తలెత్తింది. ఇందులో భాగంగానే ఇందిరా పార్క్ వద్ద వారందరూ కూడా ధర్నాకు నిర్వహించడం జరుగుతుంది. ఇందులో భాగంగానే వారు ఉండడం జరిగింది. వారిని సో చెప్పండి, జియో 17 ద్వారా ఎట్లాంటి పరిస్థితులు నెలకొన్నాయి మీకు? అంటే పరిస్థితి ఎట్లా ఉంది మీకు ఇప్పుడు? వాస్తవానికి ఈరోజు హైదరాబాద్ నగరంలోని నడిబొడ్డున ఇందిరా పార్క్ వద్ద ఎస్సీ ఎస్టీ బీసీ మరియు మైనార్టీ జేఏసీ ఆధ్వర్యంలో జీవో నెంబర్ 17ను రద్దు చేయాలని చెప్పేసి మరి మహాధర్నా కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మరి మన ప్రధాన ప్రతిపక్ష నేత అయినటువంటి కేటీ రామారావు గారిని ఆహ్వానించడం జరిగింది. చిన్న చిన్న కాంట్రాక్టర్లు పుట్టగొట్టుతున్నటువంటి రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని మరి యొక్క చిన్న చిన్న కాంట్రాక్టర్లకు ఈ సంవత్సరం నుంచి జియో నెంబర్ 17ను తీసుకొచ్చి ఆ యొక్క జియో నెంబర్ 17 ఏంటిదంటే ఇక్కడ ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీ బీసీ మరియు మైనార్టీ సంక్షేమ గురుకులాలు కావచ్చు, అదేవిధంగా ప్రభుత్వ పాఠశాలల్లో కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఒకటే ఏజెన్సీకి అప్పజెప్పి ఆ ఏజెన్సీకి సంబంధించి ఒకటే డీడీలు కోట్ల రూపాయలు కట్టించుకొని ఈ యొక్క ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ చిన్న చిన్న కాంట్రాక్టుల వాళ్ళు మరి యొక్క కోట్ల రూపాయలు ఇన్వెస్ట్మెంట్ పెట్టలేరు. కాబట్టి ఈ యొక్క జియో నెంబర్ 17ను తీసుకొచ్చి బడా కాంట్రాక్టర్లకు అప్పజెప్పే ప్రయత్నంలో భాగమే జియో నెంబర్ 17. ఈ యొక్క జియో నెంబర్ 17 బడా కాంట్రాక్టర్లు కూడా ఈ యొక్క ఇతర ప్రాంతం వారు అదేవిధంగా మరి యొక్క పక్క రాష్ట్రం నుంచి కూడా వచ్చి వేస్తున్న సందర్భాలు ఉన్నాయి. ఈ యొక్క చిన్న చిన్న కాంట్రాక్టర్లు ఏదైతే గత ప్రభుత్వం కేసీఆర్ గారి ప్రభుత్వంలో 30,000 రూపాయలు 40,000 రూపాయలు డీడీలు కట్టి జిల్లాల వారీగా కేటాయించడం జరిగింది. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం మాయమాటలు చెప్పి చేవెళ్ళ డిక్లరేషన్ అని, వరంగల్ డిక్లరేషన్ అని మరి యొక్క కాంట్రాక్టర్లకు కూడా ఎస్సీలకు ఎస్టీలకు సపరేటు యొక్క జీవోలుగా తీసుకొచ్చి వారికి ఆ యొక్క సంబంధించినటువంటి శాతం మీద మేము చేస్తాము, వారికి అన్యాయం జరగదు అని చెప్పేసి చెప్పడం జరిగింది. ఏది ప్రధాన ప్రతిపక్షంగా ఉన్నప్పుడు రేవంత్ రెడ్డి చెప్పిన మాటలు. కానీ కళ్ళెబొల్లి మాటలు చెప్పి అధికారంలోకి వచ్చిన తర్వాత రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈరోజు జియో నెంబర్ 17ను తీసుకొచ్చి ఆ యొక్క చిన్న చిన్న కాంట్రాక్టర్లను వారు రెక్కాడితే డొక్కాడని చిన్న చిన్న కాంట్రాక్టర్ల పొట్టగొట్టే ప్రయత్నంలో భాగమే ఈ జియో నెంబర్ 17. కాబట్టి తక్షణమే ఈ జియో నెంబర్ 17ను రద్దు చేసి పాత పద్ధతిలో కేసీఆర్ గారి ప్రభుత్వంలో ఏదైతే విధంగా కాంట్రాక్టర్లకు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ కాంట్రాక్టర్లకు అప్పజెప్పిలో అదే విధంగా ఇప్పుడు కూడా ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వం కూడా అప్పజెప్పాలి. ఆ పాత పద్ధతిలోనే ఈ కాంట్రాక్టర్లకు న్యాయం జరుగుతుంది అని చెప్పేసి మేము తెలియజేస్తా ఉన్నాం. అందుకోసమే ఈ యొక్క కాంట్రాక్టర్లను ఇబ్బందులకు గురి చేస్తూ అదే విధంగా వారికి మూటలు చెల్లించాలి అంటే ఈ చిన్న చిన్న కాంట్రాక్టర్లు చెల్లించలేరు, ఈ యొక్క జిల్లాల వారీగా కూడా చెల్లించలేరు. కాబట్టి అదే ఒక బడా కాంట్రాక్టర్కి అప్పచెప్పి రాష్ట్ర వ్యాప్తంగా ఒకరికే ఏజెన్సీ అప్పచెప్తే డైరెక్ట్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి కనసాయిగల్లో నడుస్తుంది. కాబట్టి ఏమన్నా మూటలు ఇవ్వాలన్నా కూడా డైరెక్ట్ యాక్సెస్ తోటి పోతుంది అనే ఉద్దేశంతో చాలా తెలివిగా రేవంత్ రెడ్డి ఆలోచించే ఒకే ఒక్కరికి రాష్ట్ర వ్యాప్తంగా కాంట్రాక్ట్ అప్పచెప్పడం జరిగింది. కానీ మేము ఈ యొక్క మీటింగ్ అరేంజ్ చేస్తున్నామని చెప్పేసి తెలుసుకొని నిన్న జియో తీసి చికెన్ మటన్ స్వీపింగ్, ఏది స్వీపింగ్ మీన్స్ కడగడాలు, బోలు గడగడాలు, ఊడ్చడాలు, ఇగో ఈ బాత్రూములు గడగడాలు, ఇవి మాత్రము యథావిధిగా కేసీఆర్ ప్రభుత్వంలో ఏదైతే విధంగా ఉందో ఆ విధంగానే చేసుకోవచ్చు అని చెప్పేసి నైట్కు నైట్ జియో తీసి. కానీ ఈ ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ చిన్న చిన్న కాంట్రాక్టర్లు అంటే నువ్వు ఓన్లీ ఊడ్చే కాడ తూడ్చే కాడనే పరిమితం చేస్తున్నావు. కానీ ఈ యొక్క ప్రొవిజన్స్ ఉంటాయి. ప్రొవిజన్స్ అంటే 2 లక్షలు 3 లక్షల రూపాయలు ఉంటాయి. ఇన్కమ్ కూడా అంతే తగ్గట్టుగా ఒక 40,000 రూపాయలు అంటే చేసినంత మందం వస్తాయి. కానీ ఇక్కడ అక్కడనేమో ఎస్సీ ఎస్టీలకు దక్కని ప్రొవిజన్స్ దగ్గర, కానీ ఇక్కడ మాత్రం ఆ బడా కాంట్రాక్టర్కు మాత్రం స్వీపర్ దగ్గర ఇయ్యడంట. ఇది అంటే
ముమ్మాటికి కేసీఆర్ గారి ప్రభుత్వంలో ఏదైతే చేసిందో దీనికి తిప్పికొడుతూ ముమ్మాటికి ఈ యొక్క మధ్యతరగతి పేద కాంట్రాక్టర్ల పొట్టగొట్టడే ప్రయత్నంలో భాగమే రేవంత్ రెడ్డి భారీ కుట్ర భారీ స్కామ్ అని చెప్పి తెలియపరుస్తా ఉన్నాం. ఈ యొక్క జియో నెంబర్ 17ను రద్దు చేయకపోతే పెద్ద ఎత్తున మా కాంట్రాక్ట్ అందరము ఈరోజు ఏ విధంగానైతే వేలాది మంది తరలి వచ్చినామో అదే విధంగా మళ్ళా భవిష్యత్తులో కార్యాచరణ తీసుకుంటాం. అవసరమైతే సెక్రటరేట్ కావచ్చు, అదేవిధంగా అసెంబ్లీ కావచ్చు, వివిధ రకాల భవనాలు కూడా మేము ముట్టడించడానికి వెనుకడుగు పోమని చెప్పేసి మేము ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అలాగే ఇప్పుడు పాఠశాలలకు సంబంధించి ఇప్పటికి ఒక స్కామ్ బయటపడింది, ఏదైతే బెడ్స్ కి సంబంధించి చాలా బయటకు వచ్చింది. ఇది కూడా దానికి రిలేటెడ్. బెడ్స్ కు ఏదైతే స్కామ్ ఉన్నదో ఇంకా మీలాంటి వాళ్ళు మాలాంటి వాళ్ళు ఇప్పుడు సోషల్ వెల్ఫేర్, ట్రైబల్ వెల్ఫేర్, మైనార్టీ వెల్ఫేర్లకు మనకు అంటే సెక్రటరీ ద్వారా అనుమతిస్తే మాత్రం భారీ భారీ స్కాములు, భారీ భారీ కుంభకోణాలు జరుగుతూ ఉంటాయి. కానీ ఈ యొక్క రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన తర్వాత విద్యార్థులకు విద్య మీద, వైద్యం మీద ఎంత దిగజారిన పరిస్థితి ఉన్నదంటే ఒక్కొక్క పిల్లోడు, ఒక్కొక్క పిల్లగాళ్ళు అలా చదువుకోలేని పరిస్థితి ఏర్పడ్డది. ఆ యొక్క గురుకులాల కార్యదర్శిగా 7-8 సంవత్సరాలు చేసినటువంటి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సార్ ఉన్నప్పుడు ఏ విధంగా ఉన్నది, ఆయన రాజీనామా చేసి బయటకు వచ్చిన తర్వాత నూతనంగా ఏర్పడ్డ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏ విధంగా ఉందో మీకు లైవ్లో మీ యొక్క మీడియా మిత్రుల ద్వారా మాకు తెలియపరుస్తూ ఉన్నారు. అదేవిధంగా ప్రతిరోజు ఏ ఒక్క రోజు కూడా గురుకులాల్లో మంచిగా సజీవుగా సాగుతున్నటువంటి గురుకులాలు లేవు. కనీసం లాస్ట్కు ఫుడ్ పాయిజన్ అయిందని కూడా బయటకు వస్తున్న సందర్భాలు. మొన్నటికి మొన్న వరంగల్లో DCO పాయింట్ ఉమా మహేశ్వరి అనే ఒక మేడం DCO పాయింట్లో విద్యార్థులు అక్కడ ఉన్నటువంటి పరిస్థితులను చూడలేక ఇంటర్మీడియట్ విద్యార్థులు చదివే విద్యార్థులు గేట్లను తోసుకొని బయటికి రోడ్ల మీదకి వచ్చి బైఠాయించిన సందర్భాలు ఏర్పడ్డాయనంటే ఈ యొక్క ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఏ విధంగా పరిపాలన చేస్తుండో మనం చూడాల్సిన పరిస్థితి ఉన్నది. అదేవిధంగా ముఖ్యమంత్రి లఫంగి లుచ్చా మాటలు చెప్పి మరి యొక్క ప్రభుత్వం 10 సంవత్సరాలు కేసీఆర్ గారు ఉన్నారు, మరి సరే వీడు దొంగ మాటలు చెప్తాను, లంగ మాటలు చెప్తాను, మాయ మాటలు చెప్తాను, వీడు చెప్పేటి ఒకసారి నమ్ముదాం అనే ఉద్దేశంలోనే ఈ యొక్క రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి, కాంగ్రెస్ పార్టీకి ఓట్లు వేసి తప్పించి ఈయన పొడుస్తాడు పీక్తాడు అని మాత్రం ఓట్లు వేయలేదు. ఇప్పటికిప్పుడు ఒకవేళ రాజీనామా చేసి ఎలక్షన్లో పోతే ఇప్పటికిప్పుడు కూడా విద్యార్థులు కావచ్చు, నిరుద్యోగులు కావచ్చు, కాంట్రాక్టర్లు కావచ్చు, అవుట్సోర్సింగ్ వాళ్ళు కావచ్చు, అదేవిధంగా టీచర్లు కూడా ఈరోజు ఇప్పటికిప్పుడు ఎలక్షన్లు పెడితే మరి చెంప చెల్లుమనే విధంగా రిజల్ట్ అనేది బయటపడుతుందని కూడా మీ సందర్భంగా తెలియజేస్తున్నాం. జియో 17 ద్వారా గతంలో ఏదైతే బీఆర్ఎస్ హయాంలో కేసీఆర్ గారు ఎవరైతే చిన్న కాంట్రాక్టర్లు ఉన్నారో వాళ్ళందరికీ మేలు చేకూరే విధంగా చేయడం జరిగింది. కానీ ఇప్పుడు మొత్తంగా వీటన్నిటి కూడా సింగిల్ టెండర్ కావచ్చు, సింగిల్గా ఒకే గుత్తేదారికి ఇవ్వాలన్న ఉద్దేశం కొద్దీ, ముడుపులు రావాలన్న ఉద్దేశం కొద్దీ ఇట్లాంటి చర్యలకు పూనుకుంటున్నారని, అలా స్వీపింగ్ లాంటి ఏదైతే శానిటేషన్ చిన్న వర్క్లు ఉన్నాయో అవి ఏదైతే BC SC ST మైనార్టీలకు సంబంధించి ఇవ్వడం కావచ్చు, పెద్ద గుత్తేదారు ఎవరైతే ఉన్నాడో పెద్ద కాంట్రాక్టులు వారికి ఇచ్చే విధంగా జీవో తీసుకొచ్చారని కూడా వారు వాపోవడం జరుగుతుంది. సో ఇది వెంటనే ఉపసంహరించుకునే వరకు కూడా తమ ధర్నాలు, రాస్తారోకాలు అనేది ఆగవాలి, అవసరమైతే కూడా సెక్రటేరియట్ ముట్టడిస్తామని కూడా చెప్తున్నారు. ప్రభాకర్ తో గణేష్, హైదరాబాద్ నుంచి.